తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. తలను వంచుదామా? చిన్న ప్రార్థన. ప్రేమస్వరూపుడా, వాక్యమయున్న కృపాసక్తి సంపన్నుడా, మా ప్రాణాత్మ శరీర దేహాలతో నీకు లొంగిపోతున్నాం. మా ప్రాణాలని బలపరచమని అడుగుతున్నాను. నీ శక్తిని మేము చూచినట్లు సహాయం చేయండి. నీ మనస్సును మేమందరం చూచుదుముగాక. చదివిన లేఖన భాగాల్లో మీరేమై ఉన్నారో మేము తెలుసుకున్నట్లు దయతో మా కనులను తెరవ చేయండి. నీ నిత్యత్వాన్ని, నీ దయాళత్వాన్ని, నీ నమ్మకత్వాన్ని ప్రేమతో చూచే కృప మా బ్రతుకులకి ఆపాదింప చేయమని ప్రార్థిస్తున్నాను. బహు నమ్మకంగా నీ పిల్లలకు వాక్యం అందించే కృపనిమ్మని యేసు నామం పేరట మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చేతులు పైకి దగ్గర చేసే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పల్లవి ఒక చరణం పాడుకుందాం. ఈవెన్ గూగుల్లో ఈ పాట లిరిక్స్ ఉంటుంది. నా జీవితానికి యజమానుడు విన్నారా పాట మీరు? అది కూడా ప్రభుత్వంలో రీచ్ చేసాం. యూట్యూబ్లో ఉంటుంది, మీరు విని నేర్చుకోవచ్చు. ఈవెన్ మొబైల్స్ ఉన్నవాళ్ళు దాని లిరిక్స్ మీరు కొట్టగలిగితే నాతో రెండోసారి సెట్ చేసుకొని రెండోసారి నాతో పాడడానికి ప్రయత్నం చేయండి. నా జీవితానికి యజమానుడు. నాతో చెప్పండి. కన్నీటి లోయ, ఆవేదనల ఛాయ, లోకపు మాయ నేను తాళలేదయ్యా. అరచేతిలో చెక్కుకున్నవాడా, ఈ జీవితము నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. కలిసి పాడుతూ ప్రభు స్తుతిద్దాం. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. ఈ జీవితము నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునే
మాత్రమే కొలుతునే యేసయ్యా, నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునే యేసయ్యా, నిత్య మహిమతో నిన్ను చూసే వరకు స్తుతి యాగము ఆపనే యేసయ్యా, నిత్య మహిమలో నిన్ను చూసే వరకు స్తుతి యాగము ఆపనే యేసయ్యా, నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునే యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, వాక్యంలో వెళ్ళిపోదాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. యోవేలు ప్రవక్తను దేవుడు పతనమైపోయిన తన ప్రజల మధ్యలోనికి దేవుడు పంపి, వారు ఏ పరిస్థితులలో ఉన్నారో, ఎటువంటి బంధకాల మధ్య వారు బంధించబడి ఉన్నారో, వారి పరిస్థితులన్నింటికీ కారణాలేంటో దేవుడు వారికి మరలా నేర్పి, వారి వంకర త్రోవలన్నింటిని దేవుడు సరళపరిచి, మరలా వారు ఏదైతే కోల్పోయారో సమస్తము రెండంతల దీవెనలతో దేవుడు తన పిల్లలని నింపాలన్న ఉద్దేశముతో తన పిల్లల పట్ల తన మనసు ఏ విధంగా మంచి అభిప్రాయంతో ఉన్నదో చెప్పడానికి యోవేలు ప్రవక్తను వారి మధ్యలోకి పంపించి, ఇప్పుడైనా సరే నా పిల్లల్ని తిరిగి నా యొద్దకి రమ్మనండి, ఖచ్చితంగా వారి పరిస్థితులన్నింటినీ నేను తిరిగి బాగు చేయబోతున్నాను. 13వ అధ్యాయాలు 14వ అధ్యాయాలు చదివితే వాక్యములు చెప్తుంది, మీ దేవుడిని యెహోవా కరుణా వాత్సల్యత గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప కలిగిన వాడై ఉన్నాడు. తాను ఏదైతే చేయనుద్దేశించాడో ఇక ఆ కీడు మన జీవితాలైనా చేయక మన విషయాల్లో ఆయన తన మైండ్ సెట్ మార్చుకోవాలంటే మన వస్త్రాలను కాదు, మన హృదయాలను చింపుకొని ఆయనను మనము ఆశ్రయించమని లేఖనాలు చెబుతున్నాయి. ఇప్పుడైనా తన పిల్లల యొద్దకు దేవుడు ఎందుకు రమ్మని చెప్పాడంటే, వారి జీవితాలు చాలా అధ్వానంగా మారిపోయాయి. పాడైపోయినటువంటి ఒక కఠినమైన పరిస్థితులు వారి జీవితాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే వారి జీవితాల్లో సంతోషము లేదు, వారికి ఆహారము కూడా పాడైపోయింది. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పంట కూడా సర్వనాశనము చేయబడ్డాయి. గల కారణాలు ఏంటంటే, ఇశ్రాయేలు దేశాల్లో 3 పంటల తర్వాత చెట్ల కాపులు దిగుతాయి. ముందు పంట ఏంటంటే యవల పంటలు, రెండవదేమో గోధుమ పంట, మూడవది బార్లీ అనబడిన పంటలు. ఈ 3 పంటల కాలాల తర్వాత ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, దానిమ్మ చెట్లు, ఇవన్నీ వారి జీవితాల్లో ప్రధాన ఆహార పంటలు ఇవ్వరు. కానీ జరిగిన విషయం ఏంటంటే, వారి జీవితంలో కృతజ్ఞత అనేది లేని ఒకే ఒక్క కారణాన్ని బట్టి, దేవుణ్ణి వారు మరిచిపోయిన పరిస్థితులన్నింటిని బట్టి వారి పంటలన్నీ కూడా శత్రులు పాలు చేయబడ్డాయి. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుట ఇది యేసుక్రీస్తునందు దేవుని చిత్తము అని. దేవుని కార్యాలు మనము ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుణ్ణి మరిచిపోవడం అనేది ఒక భక్తిహీనత. దేవుణ్ణి విడిచిపెట్టుట అనేది మానవుడు చేసే ఒక దరిద్రమైన పరిస్థితి. అది మానవుడు ఎన్నడూ దేవుణ్ణి మరిచిపోకూడదు. మనకు 103వ కీర్తన రాసిన కీర్తనకారుడు మనందరికీ తెలుసు. తాను ఏమన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఏం చేయాలి? సన్నుతించమన్నాడు. ఎందుకు సన్నుతించాలి అంటే, మన దోషములన్నిటినైనా క్షమిస్తున్నాడు. ఇంకేం చెప్పాడు? మన సంకటములన్నిటినైనా కుదురుస్తున్నాడు, మన రోగముల నుండి ఆయన స్వస్థపరుస్తున్నాడు, సమాధులలో నుండి మన ప్రాణాలన్నిటినైనా విమోచించాడు, ప్రతి విధమైన మేలుతో మన హృదయాలన్నిటినైనా తృప్తిపరుచుచున్నాడు. ఇంకేం చెప్తాడంటే, ఇంకా కిందకి పెడితే, పక్షిరాజు యవనము వలె
మన యవ్వనములన్నిటినైనా క్రొత్తవిగా చేయించున్నాడు. కొడుకుల మీద జాలి పడినట్లుగా తండ్రి వలె ఆయన మన మీద ఏం చేస్తున్నాడు? జాలి పడుతున్నాడు. ఇలాగా ప్రతి విధమైన కారణాన్ని బట్టి మనం ఎవరిని స్తుతించాలి? చెప్పండి, ఎవరిని స్తుతించాలి? అందుకనే మనం పాట పాడతాం. ఏమని? కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు ఆధారముచే దేవ సంస్తుతి. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి విధమైన కార్యాన్ని బట్టి మనం ఎవరు సముద్రించాలి? దేవుణ్ణి. మీలో అలాంటి మనసు కలిగి ఉండగలుగుతున్నారా? మనము తింటున్న తిండిని బట్టి, ఉంటున్న ఇళ్ళును బట్టి, కట్టుకుంటున్న బట్టను బట్టి, కనుక్కున్న పిల్లలను బట్టి, అనుభవించుచున్న ఆరోగ్యాన్ని బట్టి, ఆరగించుచున్న ప్రతి విధమైన ఆహారాన్ని బట్టి, మనము బ్రతుకుతున్న ఈ ప్రతి పరిస్థితిని బట్టి ఎన్నడూ మనము దేవునికి కృతజ్ఞత కలిగే బ్రతకాలి. కానీ కృతజ్ఞత హీనులుగా మనం ఎన్నడూ దేవుని దగ్గర బ్రతకకూడదు. థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. అర్థమవుతుంది కదా? మనము ఎవరినైనా ఒక సహాయం అడిగామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని, సార్ నాకు కొంచెం లిఫ్ట్ కావాలి సార్, కొంచెం అక్కడి వరకు నన్ను డ్రాప్ చేయమని, కానీ ఆ వ్యక్తి మన మీద ఒక మంచి అభిప్రాయంతో లిఫ్ట్ ఇవ్వగానే దిగేటప్పుడు మన నోట్లో వచ్చే పదం ఏంటిది కదా? ఎవరైనా సరే, అది మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేదా మన ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఏదైనా కానివ్వండి, ఏ వ్యక్తి నుండైనా మనం చిన్న సహాయాన్ని పొందుకున్నా ఖచ్చితంగా మనం నోటమ్మట వచ్చే పదం మరి దేవుడి దగ్గర, దేవునికి మన ముందు అలాంటి మనసులు కలిగి ఉండగలుగుతున్నామా? మీలో ఎంతమంది ప్రతి విషయంలో దేవునికి వందనాలు చెప్పే వ్యక్తులుగా ఉండగలుగుతున్నారు? కానీ మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? మన బుద్ధులు ఏంటనుకున్నారు? ఏదైనా ఒక వస్తువు వచ్చినప్పుడు, లేదైనా ఒక వస్తువును మనం కొనుక్కున్నప్పుడు మనము చేసే పని ఏంటో తెలుసా? ముందు మన పక్కింటోడుకో లేదా మన ఫ్రెండ్కో ఫోన్ చేసి పలానా నేను కొనుక్కున్నానని చెప్పడం మనకి బాగా అలవాటు. ఏదైనా సంపాదించుకున్నప్పుడు. కానీ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఫస్ట్ గంట నువ్వు చెప్పాల్సింది ఎవరికి? దేవునికి. ప్రభువా, ఇది నీ కృప వల్ల, నీ సహాయం వల్ల నేను ఈ వస్తువు నేను సంపాదించుకున్నాను, స్తోత్రం కలుగును గాక. ఇలాగ ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో దేవుడు ఇలాగ అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసులురా, మీరు ఇచ్చిన వాటిలో మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు కనుక మీకు అనేకమైన వాటిని మరలా నేను మీకు ఇస్తానంటాడు. మనం కృతజ్ఞత లేని వారంగా ఉంటే దేవుడు ఎలా దీవించగలుగుతాడు? మనము కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక సంఘంగా మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, దేవుడు ఎంతవరకు మిమ్మల్ని ఎలా కాచుకుంటూ వచ్చాడు, ఎప్పటి వరకు దేవుడు ఎంత క్షేమాన్ని ఇచ్చాడో వాటన్నిటిని మనము మర్చిపోకుండా ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవునికి మనము థ్యాంక్స్ గివింగ్ అనేది తిరిగి మనము చెల్లించుదుముగాక. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే, చాలా సంఘాల్లో యోబు గారికి భార్యకు చుట్టాలు ఉంటారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు అనుభవిస్తాను కానీ దేవుని మాత్రం ఆరాధన చేయరు. యూజు దేశంలో ఆమెకు మించిన ధనవంతురాలు ఎవరైనా ఉందా? ఎవరు లేరే. ఆమె చాలా సకలమైన సౌకర్యాలు కలిగి ఉంది. ఆమె 10 మంది పిల్లలు కన్నటువంటి ఓ అద్భుతమైన తల్లి. బైబిల్లో యోబే ప్రతిదినము తన పిల్లల కొరకు బలిపీఠాలు కట్టేవాడు, కానీ యోబు భార్య ఏనాడు దేవునికి ప్రార్థన చేసినట్టు కనిపించదు. పైపెచ్చి ఆమె దేవుడు దూషించినట్లు, యథార్థతను వదలవా? దేవుడు మనకు అన్యాయము చేశాడు, సో దేవుడు నువ్వు దూషించి మరణము కమ్ము అనే మాటలు ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ యోబు చూడండి, దేవుడు అన్యాయము చేయడం అనేది అసంభవం. తన పిల్లలకి దేవుడు అన్ని అనుగ్రహించగలుగుతాడు. ఈ రోజు మనము శోధించబడవచ్చు, కానీ రేపు దేవుడు సువర్ణంగా మనల్ని మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ విశ్వాసం యోబులో ఉంది, కానీ తన భార్యలో లేదు. ఎందుకు ఆమెలో లేదంటే, దేవుని పట్ల ఆమెకి మంచి అభిప్రాయం లేదు. ఎల్లకాలము దేవుడు సౌకర్యాన్ని ఇస్తాడనుకోవడం అవివేకమే. తన పిల్లల యొక్క ఆ భక్తి జీవితాలు పరిశీలన చేయుట కొరకు దేవుడు పలుమార్లైనా పరిశోధిస్తూనే ఉంటాడు. అందుకనే ఆదికాండం 22వ అధ్యాయంలో 1వ వచనాన్ని మీరు ఒకవేళ చదవగలిగితే, ఆ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించాడు. ఈ సంగతులన్నీ
జరిగిన తర్వాత ఏ సంగతులు జరిగాయి? అబ్రహామును దేవుడు మెసొపొతామియాలో నుండి పిలిచాడు. అక్కడ నుండి వచ్చిన తర్వాత సంతానం అనేది లేని పక్షంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని. ఇలాగా 25 సంవత్సరాల నిడివి కాల వ్యవధి జరిగిన తర్వాత దేవుడు అతనికి ఎవరిని ఇచ్చాడు? ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. ఇస్సాకును ఇచ్చిన తర్వాత అంటే ఎంత కాలముగా దేవుని కొరకు ఎదురు చూశాడు, నిరీక్షణ కలిగి కనిపెట్టుకున్నాడు. ఈ పరిస్థితులన్నిటిని తట్టుకున్న తర్వాత కూడా, అనగా ఎదురు చూచిన బహుమానం తాను పొందుకున్న పిదప మరలా దేవుడు అతను ఏం చేయడం ప్రారంభించాడు? పరిశోధించాడు. 25 సంవత్సరాల శోధన తర్వాత కూడా మరలా ఇస్సాకును ఇచ్చిన తర్వాత కూడా అదే ఇస్సాకును దేవుడు బలి ఇమ్మన్నట్టు, ఇమ్మని శోధించినట్లు బైబిల్లో మనం చూడగలుగుతాం. అంటే దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని చేత, శ్రమల చేత, ఇబ్బందుల చేత నడిపించబడతానే ఉంటాం. ఇవన్నీ ఎందుకో తెలుసా? మన మనసు ఏమై ఉందో దేవుడు తెలుసుకోవడానికి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. దేవుడు మానవుడికి ఎందుకు శోధన, శ్రమ, బాధ పంపుతాడు? నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువు లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకోవడానికి. దేవుడు ఎందుకు శ్రమను పంపిస్తాడు? మన హృదయములో ఏముందో, మన మనసులో ఏముందో, మన ఆలోచన ఏ విధంగా ఉందో దేవుడు తెలుసుకోవాలనుకుంటాడు. అందుకనే మనం కొన్నిసార్లు శ్రమల గుండా దేవుడు నడిపిస్తాడు. అయినంత మాత్రాన ఆయన మనల్ని అన్యాయమైన పరిస్థితులు విడిచిపెట్టేవాడు కాదు. న్యాయబద్ధంగా తన కార్యాలను దేవుడు సమర్పరుస్తాడు. ఆమేన్. సో ఇశ్రాయేలు జీవితాలు కూడా జరిగిన విషయం ఏంటంటే, ఆ సంవత్సరం వారికి చాలా విస్తారమైన పంటలు పండాయి. దేవుడు వారికి చాలా క్షేమభరితమైన, సారవంతమైన పంటను ఇస్తే వారు దేవునికి కృతజ్ఞత లేని వారిగా బ్రతికారు. ఏం చేశారు? చదవండి ఇప్పుడు 9వ వచనం. యోబుల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో లేఖనం ఏమని మాట్లాడుతుంది? నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. దేవుని యొద్దకు రావాల్సిన అర్పణ ఏమైపోయింది? ఆగిపోయింది. దేవుడికి కృతజ్ఞత అనేది వారు ఆ రోజుల్లో పాత నిబంధనలో అర్పణల రూపంలో చెల్లించేవాడు, కానుకల రూపంలో చెల్లించేవాడు, బలుల రూపంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడు. ఇలాగ వారు చెల్లించే విషయాల్లో విఫలమయ్యారు. ఏమైందో తెలుసా? వారు బయలుదేవతకు అర్పణలు అర్పించేవారంట. ఎవరికి? ఇది ఎలా ఉందో తెలుసా? కాయ చెట్టితే దానికి ఎరువు వేయకుండా పక్కదానికి వేసినట్టు, మనం ఏ చెట్టు కాయలు అనుభవిస్తున్నామో ఆ చెట్టుని మనం ఏం చేయాలి? సంరక్షించుకోవాలా లేదా? ఇది ఎలా ఉందంటే, పెద్దలు ఇలాగ అన్నారు, తల్లికి చేరట్లేదంట కానీ పిల్లలకి ఏం పెడతానన్నాడంట? పట్టు చీర. నేను కన్నది ఎవరో, నవమాసాలు మోసేది ఎవరో? అవునా కదా? నిన్ను సాకి పెద్దోడు చేసింది తల్లి. చిన్నమ్మ నిన్నేమి చేయలేదే. నేను కన్నది నీ సొంత తల్లికి పడి చేరట్టాలి కానీ అమ్మను పట్టించుకోలేడు. ఆడికి ఎందుకు పెడతాడు? ఇప్పుడు దేవుడు కదా నీకు అన్ని అవసరతలు ఇచ్చింది, కానీ నువ్వు ఎవరి వైపు పరిగెత్తుతున్నావు? క్షేమభరితమైన పరిస్థితులు దేవుని యొద్ద నుండి పొందుకొని ఆయన అనుగ్రహించిన ఆయుష్లో బ్రతుకుతూ తిరిగి ఆయనకు మనము థ్యాంక్స్ గివింగ్ చెల్లించకుండా బయటోడికి చెల్లించగలిగితే అది ఎంత అన్యాయమైన పరిస్థితి. అందుకని దేవుడు వారి పంట పొలాల మీదకి 4 పురుగులు రప్పించాడు. ఏ పురుగులు అవి? గొంగళ పురుగు, మిడతలు, పసర పురుగు, చీడ పురుగు. ఈ 4 పురుగుల వల్ల ఏమన్నా నష్టం జరిగిందంటే పెద్ద భారీ నష్టమే జరిగింది. ఎంత నష్టం అంటే, ఇప్పుడు 12వ వచనం చదవడానికి ప్రయత్నం చేయండి. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జలదరు చెట్లు, తోటలో ఉన్న చెట్లన్నీ కూడా ఏమైపోయాయి? వాడిపోయాయి. ఎందుకు వాడిపోయాయి అంటే, ఇప్పుడు ఈ పంట పొలాల మీదకి వచ్చిన పురుగుల బెడత వల్ల వీరి పంటలన్నీ ఏమైపోయాయి?
నాశనం అయిపోయి. మీకు అర్థమయ్యేలాగా ఇంకొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ 4 పురుగుల వల్ల జరిగిన నష్టం ఏంటంటే ఈ పంటలన్నీ నాశనం అయిపోయాయి కదా. ఎందుకు దేవుడు వారి యొద్దకు రమ్మంటున్నాడు అంటే, తన యొద్దకు ఎందుకు టర్న్ అవ్వమని చెప్పాడంటే, ఈ పంట పొలాల మీదకి వచ్చిన పురుగులు, గొంగళ పురుగుకున్న గుణం ఏంటంటే పచ్చగా ఉన్నటువంటి ప్రతి చెట్ల మీదకి వెళ్ళి ఆకులన్నిటిని కూడా తినివేసింది. ఎవరు? గొంగళ పురుగు. గొంగళ పురుగుకున్న గుణం ఏంటిది? ఆకులన్నీ తినేస్తారు కదా. ఇప్పుడు గొంగళ పురుగులన్నీ వచ్చి ఆకులన్నీ మేసేసిన తర్వాత ఆ చెట్లన్నీ ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించేయండి. ఎండిపోయి మూడుబారిపోయి ఉంటాయి కదా. సో ఇప్పుడు రెండో పురుగు వచ్చింది. ఏంటిది? మిడత. ఈ మిడతకున్న గుణం ఏంటంటే భవిష్యత్తునంతా సర్వనాశనం చేసేది. మిడత భవిష్యత్తును ఎలా నాశనం చేసిందంటే, ఆకులన్నీ గొంగళ పురుగు వచ్చి తినివేసిన తర్వాత ఇప్పుడు పూత పట్టి కాపు కాయడానికి, ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏ పూత అయితే ఉందో ఇప్పుడు ఆ పూతనంతా కూడా మేయివేయడానికి మిడత బయలుదేరింది. మిడతకున్న గుణం ఏంటంటే పండు రానివ్వకుండా, ఫలాన్ని మానవుడు పొందుకోనివ్వకుండా ఈ పూతనంతా రాల్చేసే గుణం దేనికి ఉంది? మిడతకి. మిడత తిన్నంత సేపు తిన్నది, తినడం ఎక్కువైపోయిన తర్వాత పూతనంతా కిందకి రాల్చేసింది. ఒక మాట, పూత లేకపోతే భవిష్యత్తు ఉంటుందా? ఉండదు. ఎందుకు? పూతలో నుండి మీకు బాగా తెలుసు కదా, పల్లెటూరు పూతలో నుండి ఏమొస్తారు సార్? చిన్న కాయ పిన్ అంటారు కదా దాన్ని. పూతలో నుండి పిండి వస్తుంది, పిందులో నుండి కాయ వస్తుంది. కాయ పరిపక్వం అయితే పండుగ ఆహారంగా మారుతుంది కదా. సో ఇప్పుడు పూతంతా రాలిపోతే కాయలు ఎక్కడి నుండి వస్తాయి? చెట్లు ఎంత ఎత్తున్నా, ఎంత పచ్చగా ఉన్నా, దానికి కొమ్మలు ఎంత ఎక్కువగా ఉన్నా సరే పూత అనేది లేకపోతే ఆ చెట్లు ప్రయోజనకరంగా ఉండవు కదా. ఇప్పుడు ఆకు లేదు, ఇప్పుడు ఏం లేదు, పూత లేదు. ఇప్పుడు మూడో పురుగు వచ్చింది. ఏ పురుగు ఇది? పచ్చపు. చెట్టుకున్న స్థానం, చెట్టుకున్నటువంటి పచ్చతనమునంతా కూడా ఈ పచ్చల పురుగు వచ్చి తినివేసింది. ఇప్పుడు ఆకు లేదు, పూత లేదు, పచ్చదనం అనబడిన సారము కూడా లేదు. ఇప్పుడు ఆ చెట్లు ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఇప్పుడు ఈ 3 పురుగులు తినివేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 4వ పురుగు కూడా బయలుదేరింది. ఎవరది? ఏముంది తింటాకి? అక్కడ ఏమనుందా? ఆ చెట్లలో ఇంకా ఏమీ దాగిపడలేదు. ఆకులన్నీ గొంగళ పురుగు మేసేస్తే, పోతంతా మిడత తినేస్తే, సారమంతా పసర పురుగు తినేస్తే, ఇంకా చెట్లో ఏముందని చీడ పురుగు తింటాకు వచ్చిందంటే ఆ చెట్లు వేటి మీద ఆధారపడి నిలవబడి నిలుచుందో ఆ వేరునే మొదలు ఆ వేరును తినివేయడానికి వచ్చింది ఇప్పుడు ఈ చీడ పురుగు. ఇప్పుడు ఏ కోశాన ఆలోచించినా సరే ఆ చెట్లు ఎందుకు ఉపయోగం లేని పనికి మారిన పరిస్థితిలో ఉండిపోయాయి. ఎందుకో తెలుసా? ఆకు రాలిపోయినా పర్వాలేదు, పూత అనేది ఉంటే కాపు కాస్తుంది. కానీ ఇప్పుడు కాపు కూడా కాయడానికి పూత ఏమైపోయింది? రాలిపోయింది. చెట్టు సారం కలిగలేదు, వేరు కూడా తిరివేయబడింది. ఒక మాట పెద్దలు ఇలాగ అనుకుంటారు, ఏమని? చెట్టు అనేది ఉంటే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైన కాపు కాస్తుంది అని ఆశ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ వేరు కూడా తిరివేయబడినప్పుడు, ఈ చెట్టులన్నీ పాడైపోయినప్పుడు వచ్చే సంవత్సరం అయినా కాపు వస్తుందంటాకి ఆధారాలు లేవు కదా. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేలు ప్రజల జీవితాలు మిగిలిపోయాయి. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడైనా తిరిగి నా యొద్దకి రండి. స్తోత్రం కలుగును గాక. అయితే జనాంగమా వినండి, దేవుని యొద్దకు ఎందుకు రావాలంటే మన జీవితాన్ని ఏ పురుగులైతే తినివేస్తున్నాయో, మన జీవితాన్ని ఏ పురుగులైతే పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో, ఈ శత్రువు బెడదనంతటి నుండి మనం తప్పించుకోవడానికి దేవుని పాదాలను మనం ఆశ్రయించుదుముగాక. హల్లెలూయా. ఇవి చెట్లను తిరివేసే గనక వారి జీవితాలు అలాగున్నాయి. మనం చదివితే అదే మాటలో ఉంటారు. ఏమని 12వ వచనం అంటాడు, నరులకు సంతోషమేమీ లేకపోయాను. ఆ తర్వాత 16వ వచనం, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషం ఉత్సవము నిలిచిపోయాను, మన ఆహారము కూడా అంతా ఏమైపోయింది? నాశనమైంది. 17వ వచనం, విత్తనము మట్టి బెట్టల కింద ఉళ్ళిపోవచ్చున్నారు. మేము ఒక మాట అడగాలనుకుంటున్నాం, విత్తనం దేని కింద వేస్తే మొలుస్తుంది? మట్టి కిందే కదా. మట్టి కింద విత్తనము వేస్తేనే అది ఫలభరితంగా పరిపక్వత చెంది భూమిని చీల్చుకుంటూ బయటికి రాగలుగుతుంది. కానీ ఇప్పుడు అదే విత్తనం దేని కింద?
మట్టి మెట్టల కింద ఫలభరితంగా లేదు కానీ ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. రీజన్ ఏంటంటారు? దేని కింద అయితే ఫలించాలో, దేని కింద అయితే అభివృద్ధి చెందాలో, ఎక్కడైతే ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఉండాలో ఆ విత్తనాలు అదే మట్టి మెట్టల కింద కూలిపోతే దానికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి కదా. పచ్చగా ఉండాల్సిన కుటుంబాలు ఉంటున్నాయా? పూత పట్టి కాయలు కాయాల్సిన జీవితాలు, సస్టైన్ ఏజ్కి వచ్చిన తర్వాత జీవితాలు దీవెనకరంగా ఉండాలి, ఫలాలతో, ఆత్మ ఫలాలతో నేటి సంఘాలు ఉండగలుగుతున్నాయా? సాధనతో, ఆరోగ్యాలతో దేహాలు విలసిల్లాలి, కానీ ఎవరి శరీరాన్ని చూసినా సరే రోగాల పుట్టాయి కదా. నిలవడానికి ఆధారం లేని పరిస్థితులే. వీటన్నిటికీ గల కారణాలేంటి? మన ఆహారాలు, మన సంతోషాలు మన యొద్ద నుండి తొలగిపోవడానికి ప్రధాన కారణాలేంటి? విత్తనాలన్నీ మట్టి బిడ్డల కింద కుళ్ళిపోతుంది. విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యం. మట్టి బిడ్డలు కఠినమైపోయిన మానవ హృదయానికి సాదృశ్యం. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మంచి నేల మీద పడిన హృదయంలో 30 దంతులై 60 దంతులై 100 దంతులై విత్తనం ఏమవ్వాలి? ఫలించాలి. కానీ ఈరోజు ఫలించాల్సిన జీవితాలు కాకుల చేత, పక్షుల చేత విత్తనము పట్టుకుపోబడినట్లు వాక్యాలు ఈ రోజుల్లో యవనస్తుల్లో కూడా ఉండలేకపోవడం. సంఘాల్లో వాక్యం ఎక్కువైందా ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాక్యానికి ఎందుకు చెవి అవ్వలేకపోతున్నాం? వాక్యము మనల్ని బ్రతికించగలిగిందే. మన పాదాలకు దీపమవుతుంది, మన త్రోవలకు అది వెలుగవుతుంది. వాక్యము సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించగలుగుతుంది. వాక్యము దేవుడై ఉన్నాడే, వాక్యము దేవుని మనసును తెలుసుకునేలాగా చేయగలుగుతుంది. వాక్యము ఖడ్గముతో కూడా పోల్చబడింది. మన శత్రువును ఛేదించడానికి, వాడు వేసే ఎత్తుగడలన్నింటిని కూడా మనం అధిగమించడానికి వాక్యం అనే కత్తి, ఖడ్గము ఎంతో ఉపయోగకరమైనది. కానీ నేటి దేవుని వాక్యాన్ని ఎంత దుర్వినియోగపరుస్తున్నారు. అందుకనే ఆనాటి కాలంలో దేవుని వాక్యము ఫలించమంత ఎక్కువగా ఈనాటి కాలంలో దేవుని వాక్యం ఫలభరితంగా లేదు. ఎందుకు? లోపము దేవునిది కాదు, లోపము దేవుని వాక్యమునది కాదు. వాక్యము పడుతున్న స్థలము ప్రాముఖ్యం. హృదయములో దేవుని యొక్క వాక్యానికి చోటు ఉంటుందా? వాక్యం ఏం చెబుతుంది? 119వ కీర్తన 9వ వచనంలో, నేను పాపము చేయకుండా ఉన్నట్లు నీ వాక్యము నా హృదయములో దాచుకున్నా. ఎక్కడ దాచుకున్నాడు? హృదయం. వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. వాక్యమును బట్టే కదా మన శత్రువును మనం ఛేదించగలుగుతాం, అపవాది తంత్రాలను మనము ఎదిరించగలుగుతాం. వాక్యం చెప్తున్న అపవాదిని ఎదిరించుడి, వాడు అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని. మనం ఎదిరించలేకపోవడానికి రీజన్ ఏంటి? సమస్య ముందు రాజీ పడిపోవడానికి కారణాలేంటి? మనమే కదా, మన అవిధేయతలే కదా, మన అవిశ్వాసాలే కదా, మన బలహీనతలే కదా. వాక్యముని అందు నువ్వు బలవంతుడిగా ఉండిన రోజు నీ శత్రువును సులభతరంగా గెలవగలుగుతావు. స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు బలహీనుడు అయిపోతావో అన్నిటికీ నువ్వు రాజీ పడి బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇదిగో ఇశ్రాయేలు జీవితాలు చూడండి. వీరు పంటలన్నిటిని వారు పాడు చేసుకున్నారు. మరలా వీరు విత్తనాలు వేశారు, కానీ అది ఫలవంతంగా వారి జీవితాల్లో మారలేకపోతుంది. దేవునికి లోబడగలిగితే నీ నేల నీకు పంటను ఇవ్వగలుగుతుంది. నీ చేతులు కష్టార్జితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. నీ పిల్లలు, నీ లోగిట భార్య నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. నీవు నీటి కాలువలు ఎవరన్నా అనగా దేవుని యొక్క సారవంతమైన వాక్యపు పెంపుదలలో నువ్వు లేవు కనుక నీ ఆకు వాడిపోతుంది, నీ కాలమందు నువ్వు ఫలాలు ఇవ్వలేకపోతున్నావు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు చూడు, వాక్యపు లోతులో నడిపించబడు చూడు. ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టులాగా దేవుడు మరలా మేము చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఫలభరితంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మీరు పాడైపోతుండే దేవుడికి దుఃఖం వస్తుంది. ఇశ్రాయేలులు అన్ని పంటలు నాశనం చేసుకున్నారు. వారి పంట పొలాల మీదకి ఈ పురుగులు ఎందుకు వస్తున్నాయో? మా పాపమేమో కారణం, మా అవిధేయతల కారణమేమో, మా తిరుగుబాటు కారణమేమో అని ఏ ఘోషణ వారు రిమెంబరైజేషన్ చేసుకోలేకపోయారు. దేవుడితో ఒప్పుదలగా పశ్చాత్తాపడలేకపోయారు. కనికరించు, మా లోపాలు సరిచేయి అని దేవుని పాదాలు పట్టుకుంటారేమో దేవుడు చూశాడు. కానీ వారు మాత్రం కఠినమైపోయి
కఠినమైన హృదయాలతో లోబడనొల్లని ప్రజలుగా మారిపోయిన కారణాన్ని బట్టి మరలా వారి మధ్యలోకి ఒక ఆంత్రకాలు పంపాడు. ఇప్పుడైనా నా పిల్లలు తిరిగి నా యొద్దకి రమను. ఏం చేస్తానో తెలుసా? ఏ పురుగులెత్తి తిరివేసాయో ఆ పంటను నేను మరలా నా పిల్లలకు తిరిగి ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు అంటే అర్థం ఏంటంటే రీబిల్డింగ్ అనేది అందులో ఉన్న సారాంశం. రెన్యూ చేయబడడం, పాతవి గతించబడాలి, సమస్తము కొత్తవిగా చేయబడాలి. పడిపోయిన జీవితాలు, పతనమైపోయిన కుటుంబాలు మరలా ఉపవాస ప్రార్థన చేత తిరిగి కట్టబడుతూ రావాలి. స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటే సరిపోదు. వచ్చినంత మాత్రాన్ని, వెళ్ళిపోయినంత మాత్రాన్ని కాదు, మరలా వాక్యపు వెలుగులో మన జీవితాలు ఒక్కొక్కటి ఏం చేసుకుని రావాలి, కట్టుకుని రావాలి. జీవితాల్లో సంతోషాలు కోల్పోయేమేమో, ఆనందాలు దరిదాపుల్లో లేవేమో, మనం చేయించిన పనులన్నీ విఫలమైపోతున్నాయేమో, వీటన్నిటిని మనము గ్రహించక తప్పదు. ఎందుకు మాట చెప్తున్నానంటే మన లోపాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయో ఎవడైతే తెలుసుకోగలుగుతాడో మరలా వాడు పునర్నిర్మించుకోవడానికి దేవుడు కృప చూపించగలుగుతాడు. మన లోపాలు మనం ఎప్పుడైతే ఒప్పుకోగలుగుతామో ఖచ్చితంగా దేవుడు అప్పుడు ఫలభరితమైన కార్యాలు చేయగలుగుతాడు. అందుకనే ఏబి మాసిలబడి గారు మనందరికీ తెలుసు కదా, ఆయన రాసిన కీర్తన అద్భుతమైన కీర్తన, నడిపించు. అందులో ఒక పల్లవి ఉంటుంది, చరణం అని ఏమని? ప్రభు మార్గము ప్రార్థించుట. చెప్పండి. పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనైపు పాటింతు రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుట రాజిల్లు. ప్రభువా, నీ మార్గాన్ని నేను ఏం చేశాను? విడిచాను. ప్రార్థన చేయడం, వాక్యాన్ని వదిలేశాను. అసలు జీవితంలో ఉన్న రక్షణకు సంబంధించిన పరమార్థాన్ని నేను మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయానో తెలుసా? ప్రపంచంలో ఉన్న నటనలకి అలవాటు పడి ప్రావీణ్యత సంపాదించాను. తీరా నా బతుకేమైందో తెలుసా? ఫలహీనుడుగానే ఉన్నాను కానీ ఫలబద్ధమైన జీవితం నా బతుకులో లేదు. ఇప్పుడైనా నీ మాట నేనేం చేస్తాను? ఎంత అద్భుతమైన సాహిత్యం! పశ్చాత్తాపం ఇలాగే కదా ఉండాల్సింది. దేవుడు అందుకే చెప్తున్నాడు, దుఃఖపడుతూ కన్నీరు విడిచొచ్చు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి. కన్నీటికి దుఃఖానికి చాలా వ్యత్యాసం ఉంది. కన్నీరు శరీరంలో ఉన్న నొప్పిని బట్టి వస్తుంది, కానీ దుఃఖం ఆత్మ మూలిగిన మూలుగులో నుండి పట్టగలుగుతుంది. అందుకని మనఃపూర్వకంగా రమ్మన్నాడు, ఎవడో బలవంతం చేస్తే కాదు. సంఘ పెద్దలో లేదా సంజీవయ్య గారు లేదా నేను బలవంతం చేసేది కాదు. ఇది ఎవరి మాటో తెలుసా? యెహోవా వాక్కు. ఉన్నా లేదా? ఎవరి వాక్కు ఇది? చెప్పు నా ప్రజలతో. అంటే ఇది నీ వాక్కు కూడా కాదు, యోవేలు వాక్కు కాదు, దేవుడిని యెహోవా వాక్కు అని చెప్పు. నా ప్రజలు నా యొద్దకు రమ్మని చెప్పు. ఈ రోజుల్లో మానవుడు దేవుని అంతకు ఎందుకు రాలేకపోతున్నాడు? దేవుని కళ్ళలో దుఃఖం ఉండడానికి కారణాలు మనమే కదా. ఆయన ముఖంలో సంతోషాలు లేకపోవడానికి మనం చేస్తున్న పొరపాట్లే కదా. నా పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, అయినా వారు నా మాట మెట్ల. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొద్దు. నా పిల్లలు లోబడనొల్లని పిల్లలుగా ప్రజలుగా మారిపోయారు. ఎద్దైనా తన సొంత యజమానుడు, గాడిద తన సొంత దొడ్డి నెరుగుతుంది, కానీ నా పిల్లలు నా యొద్దకి రావట్లేదు. నిజమే కదా. ఈరోజు మనం పెంచుకుంటున్న కుక్కలు రోడ్డు అంతా తిరిగినా ఎంత దూరం వెళ్ళి తిరిగి ఎక్కడికి వచ్చేస్తే సార్? మన ఇంటికి, మన దగ్గరికి. మనం ఇంట్లో పెంచుకుంటున్న కోడులు, మేకలు, గొర్రెలు, బర్రెలు ఇవన్నీ కూడా మరలా ఎంత దూరం వెళ్ళి ఎంత దూరం మేత వేయడానికి వెళ్ళి తిరిగి ఎక్కడికి వస్తాయి?
కానీ మానవుడు మాత్రం దేవుని అందుకే రావట్లేదు. అందుకే నేను దుఃఖం వేస్తాను. నోరు లేని జీవులు, మాట్లాడడం చేత కాని పశువులు మనసును మార్చుకొని తమ కాపరిని తమ యజమానుడు వెంబడిస్తున్నాయి. కానీ నా పిల్లలు ఎందుకు నన్ను గుర్తించలేకపోతున్నారు? వాక్యం చెప్తుంది, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను ఏం చేసుకోవాలి? తెచ్చుకో. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నీ పట్ల ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడో నువ్వు గుర్తు తెచ్చుకున్నావనే కదా దేవుడు ఇప్పుడే రమ్మనేది. నువ్వు రాగలిగితే ఈ 4 పురుగుల వల్ల నువ్వు ఎంతైతే నష్టపోయావో దేవుడు మరలా నీకు సమకూర్చబోతున్నాడు. విశ్వసించినోడు స్తోత్రం చెప్పండి. ఏదైతే పాడైపోయింది అదంతా మరలా దేవుడు ఏం చేయబోతున్నాడు? సమకూర్చబోతున్నాడు. అందుకే దేవుడు చెప్పాడు, ఇప్పుడైనా నా యొద్దకి రండి. ఎందుకు రమ్మన్నాడు? పాడైపోయిన తర్వాత రమ్మనడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఒక గ్లాసుతో కూడుకున్న ఒక పదార్థం ఉందనుకోండి, అది చాలా ఒక మగ్గు ఉంది, టీ తాగే మగ్గు. పిల్లవాడు పగలు కొట్టేసిన తర్వాత దాన్ని మనం దేనికైనా ఉపయోగించగలమా? ఎందుకు? అది అతికించినా సరే అది అతకబడదు. దానిని ఒకవేళ బాగు చేయమని వెళ్ళినా సరే ఎవరు దానికి సరైన పరిస్థితులు అవగాహన చేయలేరు. కానీ దేవుడు మాత్రం పాడైపోయిన తర్వాత ఎందుకు రమ్మన్నాడు? ఇప్పుడు మే నెలలో మొదలెడతారు కొన్ని కాలేజీ వాళ్ళు. ఏమని? మీ పిల్లలు కలెక్టర్లు అవ్వాలనుకుంటున్నారా, డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారా? మా కాలేజీలో మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, సో బాగా మంచి విద్య ఉంది, మీకు అన్ని విధాలు మేము ఉంటాము, మా కాలేజీలో జాయిన్ చేయమంటారు. అవునా కదా? అవునా కదా? మీ పిల్లలకి ఎంత గ్రేడ్ వచ్చింది, పాస్ మార్కులు ఏంటి, వాళ్ళ ర్యాంకర్లు ఏంటి అని అన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు కదా. ఒకవేళ ఎప్పుడైనా ఎదం చేయడం మాట్లాడినారా? నీ కొడుకు చదవడా, దద్దమ్మ, ఆడు ఎంత చదివినా మతుమరుపు వస్తుందా, అయినా మా కాలేజీలో జాయిన్ చేయండి, ఆడికి మంచి సీట్ ఇస్తామని వాడు ఎవడన్నా ఉన్నాడా? ఏమన్నా ఎవడన్నా ఉన్నాడా? మీ కూతురు ఉందా, అది ఎందుకు పనికిరాని సమట, దాని బుర్ర తక్కువ, చదివింది అరగంటలో మళ్ళీ మర్చిపోతుంది, అయినా మా దాంట్లో జాయిన్ చేయండి, డాక్టర్ని చేస్తామని వాడు ఎవడన్నా ఉన్నాడా? అంటే ప్రపంచానికి కావాల్సింది మెరిట్ స్టూడెంట్లే కానీ పాడైపోయినాడు ఎవరికి అక్కడ. కానీ చిత్రం ఏంటో తెలుసా? మన దేవుడు పాడైపోయిన సరే మళ్ళీ తిరిగి కట్టగలిగిన వాడైనా. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో లేఖనం మనతో ఇలా మాట్లాడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫాయు ఒమేగాయు నేనే. వినండి వినండి. వర్తమాన కాలములోను భూతకాలములోను భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేను. 3 కాలాలు ఉన్నాయి తెల్ల అక్కడ. ఒక కాలం వర్తమాన కాలం, రెండోది భూతకాలం, మూడవది భవిష్యత్ కాలం కదా. మనం ఏ కాలంలో ఉన్నాం అమ్మా? అంటే వర్తమాన కాలం అంటే వాడుక భాషలో జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం. అంటే మనం అందరం ఏ కాలంలో ఉన్నాం? జరుగుతున్న కాలం. మరి చచ్చిపోయాడు ఏ కాలంలో ఉంటాడు? జరిగిపోయిన కాలం. ఎందుకంటే వాడు పోయాడు కనుక ఆ కాలానికి మనము వెళ్ళలేము కనుక ఆడిని సాగనంపేస్తాం ఊరికి ఉత్తరానికి కదా. వెళ్ళిపోయిన ప్రాణాలని తిరిగి సంపాదించుకోలేము కనుక. మీకు ఇక్కడ ఒక మాట కూడా చెప్పాలి, మనుషుడికి పోగొట్టుకున్న తర్వాత దుఃఖం ఎందుకు వస్తుంది? నీళ్ళు ఎక్కువ వస్తాయి లోపల, ఎందుకు వస్తాయి అన్న? మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది? సంపాదించుకోలేడు కనుక. మళ్ళా అర్థమవుతుందా? మనిషి పోగొట్టుకున్న వెంటనే ఎందుకు ఏడుతాడో తెలుసా? మళ్ళీ తిరిగి సంపాదించుకో రాదు కనుక ఏడుతాం. అయితే యేసు ప్రభువు అనుకున్న గొప్పతనం ఏంటో చెప్తున్నాను వినండి. పోయిన కాలానికి చచ్చిపోయినడు సంబంధిస్తే బ్రతుకున్నవాడు జరుగుతున్న కాలంలో ఉంటే పుట్టేవాడు ఏ కాలం? అప్పుడు జరగబోయే కాలం అన్నమాట. అంటే ఏ మనుషుడైనా ఏ కాలానికి పరిమితం అయ్యి ఉన్నాడు సార్? ఒక కాలానికి మాత్రమే పరిమితం అయి ఉన్నాడు. సృష్టిలో 3 కాలాలు, జరిగిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే. మనం అందరం ఒక్క కాలంలోనే ఉంటాం. వాడు ఎంత ఆశామైన భూశామైన చక్రవర్తి అయినా రాజు అయినా దేవుడిగా పరిగణించబడిన వాడు ఎవడైనా సరే. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే నేను ఒకేసారి 3 కాలాలలో నివసించగలిగిన దేవుడను. ఆమె ఒకేసారి 3 కాలాల్లో ఉండడం వల్ల మనకేంటి? మనకు జరిగే లాభం ఏంటి? మనం పొందుకునే మేలులేంటి అంటే మీకు అర్థమయ్యేలా ఏమంటారంటే బైబిల్లో యాయిరు కుమార్తె చనిపోయింది కదా. ఎవరు?
యాయిరు కుమార్తె, మేము చూడలేదంటే చూస్తున్నారు చాలా మంది, అలా కాదు నా చూడండి. యాయిరు కుమార్తె చనిపోయింది కదా, చనిపోయినప్పుడు అక్కడ అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇందాక చెప్పి ఎందుకు ఏడిపోతుంది, మళ్ళీ తిరిగి రాము గనక పరిస్థితి. కానీ యాయిరు కుమార్తె దగ్గర అందరూ ఎడుతూ ఉంటుండే, అందరు ఎడుతున్నా కానీ ఒక ఆయన ఏడవట్లే. ఎవరైనా యేసు ప్రభు చెప్పండి, ఎవరు ఎందుకు ఏడవడంటే ఆయన దుఃఖానికి సంబంధించిన దేవుడు కాదు, పరిస్థితులను ఆయన మార్చగలిగిన వాడు. అందుకని యాయిరు కుమార్తె దగ్గరకు వచ్చేలాగా అన్నాడు, చిన్నదానా లేము అన్నాడు. అనగానే ఆమె బలి విచిత్రంగా లేచి కూర్చుంది. ఈవెన్ లాజరును కూడా దేవుడు ఏమన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. ఆ తర్వాత ఆ నాయిన్ అనే గ్రామంలో విధవరాల కుమారుడు చనిపోతే పాడి మీద మోసుకుని పోతుంటే దేవుడు పాడిన ముట్టగా ఆ కుర్రాడు ఏమయ్యాడు, లేచి కూర్చున్నాడు. వీళ్ళంతా చనిపోయి జరిగిపోయిన కాలానికి వెళ్ళిపోయిన వాళ్ళు మరలా వాళ్ళు రిటర్న్ బ్యాక్ ఎలా రాగలిగారు, ఎవరి వల్ల జరిగింది? ఎందుకు యేసు ప్రభువుని మనము నమ్మాలి, ఎందుకు ఆయన యొద్దకే తిరిగి మనం రావాలంటే మనం ఏదైతే సంపాదించుకోలేకపోతున్నామో, ఏదైతే కోల్పోయామో ఆ ప్రతి పరిస్థితిని ప్రస్తుత కాలానికి అనుగ్రహింప చేయగలిగిన అత్యున్నతమైన దేవుడు ఆయన. అందుకని తన పిల్లలతో చెప్తున్నాడు, ఇప్పుడైనా తిరిగి నా యొద్దకి రమ్మను. ఏ పంటలైతే పాడైపోయాయో, ఇక మా జీవితాలు ఆహారంతో లేవు, మా మనుగడంతా పాడైపోయిందని వేదనతో ఉన్నారో, వారు గనక నా వైపు తిరగగలిగితే ఖచ్చితంగా వారి పరిస్థితులలో నేను మార్పును కలగజేయబోతున్నాను. ఉపవాస ప్రార్థనలో గొప్పతనం ఏంటంటే తిరిగి వచ్చిన ప్రతి ఒక్కడికి కోల్పోయినవన్నీ పరిస్థితులు దేవుడు మరలా అనుకూలపరచబోతున్నాడు. మనం తిరిగి రాకే, ఆయన మీద విశ్వాసం ఉంచకే మన జీవితాలు ఇలాగ అయిపోతున్నాయి. దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థమైతే మరి అన్నాడు మరొకరి వైపు నువ్వు చూడాల్సిన అవసరత లేదు. దేవుణ్ణి మనం ఏ రీతిగా నమ్ముతున్నాం, దేవుని మీద మన విశ్వాసాలు ఏంటి, మన నమ్మకాలు ఏంటి? అబ్రహాము ఉన్నాడు, అతడు దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాడు. ఎలా నమ్మాడు, ఏ పరిస్థితుల్లో నమ్మాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అనే మాటే మనకు అర్థమవుతుంది, కానీ ఏ పరిస్థితుల్లో నమ్మాడో తెలుసా? రోమపత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనం వాక్యం ఇలా మాట్లాడుతుంది. చదవండి ఒకసారి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు 4వ అధ్యాయం, నీ సంతానం ఇలాగున్నాడు చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యొక్క నిమిత్తం నిరీక్షణకు, అది మాట చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎలాగా అంట? అబ్రహాము దేవుడు నమ్మాడు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాడు? నిరీక్షణకు ఆధారాలు లేనప్పుడు. చెప్పడం కొంచెం గట్టిగా, ఏం లేనప్పుడు? ఆధారాలు, ఎవిడెన్సులు అనేవి లేనప్పుడు నమ్మాడు. ఇప్పుడు మీకు మాట చెప్తాను. ఒక అమ్మాయికి 20 years అప్పుడు పెళ్ళి అయింది అనుకుందాం. 25 సంవత్సరాల తర్వాత కూడా ఆమెకి పిల్లలు కలగకపోతే నేను ఒకవేళ చెప్పాను అనుకో, ఏం పర్లేదమ్మా, దేవుడు నీకు సంతానం ఇస్తాడంటే నమ్మడానికి ఆధారం ఉందా లేదా? అలా చూస్తారా? చెప్పండి, నమ్ముతారా నమ్మవా? నమ్మరా మీరు? ఆ అమ్మాయి 25 సంవత్సరాలు సార్, ఎందుకు నమ్మరు? రీజన్ చెప్పు. నేను నమ్మను అన్నారు కదా, ఎందుకు నమ్మరు? 25 సంవత్సరాల అమ్మాయికి గర్భం వస్తుందండి, ఎందుకు నమ్మరు? ఆమెకు వయసు లేదా? ఉందిగా. మనం ఎప్పుడు నమ్మమంటే 50 సంవత్సరాలు దాటితే నమ్మం. ఎందుకంటే ఆమె జీవితంలో సరైన ఆరోగ్యాలు ఉండవు కదా. ఇప్పుడు శారమ్మ సంగతి వద్దాం. అబ్రహాముకి ఒకవేళ బలం ఉంటే, సామర్థ్యం ఉంటే వేరే సంగతి. శారమ్మ గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, శారమ్మ పిల్లలకంతా ఓపిక ఉందా? ఎంత వయసు ఆవిడది అమ్మ? 90 కదా. అబ్రహాముకి శారమ్మకి 10 years గ్యాప్ యాక్చువల్. సో దేవుడు 75లో పిలిచాడు, సంతానం ఎప్పుడు ఇచ్చాడు? 25 సంవత్సరాలు ఇచ్చాడు. 100 సంవత్సరాలు అప్పుడు ఇచ్చాడు. 25 సంవత్సరాల ఈ కాలం జరిగిన తర్వాత సరే, ఒక స్త్రీ కన్సీవ్ అవ్వాలంటే ఆమెకి ఆరోగ్యంతో పాటు ఋతుక్రమం అనేది కూడా ప్రాపర్గా ఉండాలి. ఋతుక్రమం అనేది లేకపోతే ఆమె కన్సీవ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఋతుక్రమం క్రమంగా లేకపోతేనే పిల్లలు పుట్టకపోతే, అసలు ఋతుక్రమమే ఉడికిపోయిన శారమ్మ సంగతి ఆలోచన చేయండి. ఆమెకి నెలసరి లేదు, ఋతుక్రమం ఆగిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది.
బైబిల్ చెప్తున్న మాట ఏంటి? కింద చదవండి, 19వ వచనం అనుకుంటా. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉన్నప్పుడు అప్పటికి తన శరీరము తన శరీరం మృతతుల్యమైనట్టును తన భార్య అయిన శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు రూఢిగా నమ్మి విశ్వసించాడని వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగునుగా. ఆధారాలు లేనప్పుడు అంటే అర్థమేంటో తెలుసా? నెలసరి లేకపోయినా అదే డాక్టరు అంటే వైద్య శాస్త్రం ప్రకారం శారమని అబ్రహాము దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఈమెకి దేవుడు సంతానం ఇస్తానన్నాడు, కానీ మీ వయసు మాత్రం 90 ఏళ్ళు అని అంటే చెకప్లను చేసే డాక్టర్ నవ్వుతుందా? నవ్వదా? మాట్లాడరా? నవ్విద్ది. ఎందుకు? తాను వంగుంటేనే లెగుతా కాబట్టి పట్టింది. కానీ ఈమె పిల్లవాడికి అంటాదంటే ఎలా నమ్ముతారు? శాస్త్రం ప్రకారం అంటే మెడికల్ ఫీల్డ్ ప్రకారం ఆమె అన్ఫిట్ అన్నమాట. అవునా కదా? ఆమె కన్సీవ్ అవ్వడానికి అసలు అవకాశం లేదు. డాక్టర్ గారు చెప్పారు, తాత అబ్రహం తాత దేవుడు చెప్పడం పక్కనట్టు వైద్య శాస్త్రం ప్రకారం నీకు ఎవరు పుట్టరు? పిల్లలు పుట్టరు. అసలు మామకే ఋతుక్రమం లేదంట, నీకు కూడా ఓపిక లేదంట, మృతతుల్యం అయిపోయి అంట నీ శరీరంలో ఉన్న ప్రతి పాటు జరగదంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళి అంటే ఏమంటారు తెలుసా? మీరు అలాగే అంటారులే, దేవుడు మాత్రం నమ్మదగినోడు అంటాడు. ఆమె ఆయన నెరవేర్చే విషయంలో విఫలమయ్యేవాడు కాదా? డాక్టర్లు చెప్పారు జరగదని అలాగే చెప్తారా? పైనోడు చెప్తే నేను నమ్మను, దేవుడు చెప్పాడు కనుక నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. డాక్టర్లు చెప్తే నేను నమ్మనేమో, కానీ దేవుడు మాత్రం నాతో చెప్పాడు కనుక నేను ఖచ్చితంగా ఇది జరగదు అబ్రహాం అంటే అప్పుడు నేను పక్కకు తప్పుకుంటానేమో, కానీ దేవుడు జరుగుతాదని చెప్పాడు, నాకు నవ్వునెత్తానన్నాడు. స్తోత్రం కలుగునుగా. అదే ఆధారం లేనప్పుడు అంటే కొన్నిసార్లు దేవుని యొక్కకు వచ్చినప్పుడు ఎవ్రీ పత్రికలో కూడా అంటాడు, దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెనకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఉండలేదు అన్నమాట. 11వ అధ్యాయం 6వ వచనం. త్వరగా రెఫరెన్స్ అందించేయాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనడు అసాధ్యము. అది కాదు, దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెనకు వారికి ఫలము దయచేయువాడని. అది కదా లేఖనం చెప్తుంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు జరుగుతాదో లేదో ఓ ఆన్సర్కి ఒక రాయేద్దాం, ఓ చిన్న ప్రయత్నం చేద్దాం, ఏదోలే పెట్టారులే కూడికలు ఇది 21 రోజుల్లో కనీసం ఎవడో వచ్చారన్న కుర్రోడు రాజాని సంధిలో వీళ్ళు కూర్చుంటే ఏదో చెప్తాడేమో అని అభ్యంతరాల మధ్య ఏదో చిన్న రాయేద్దామన్న నాకు నీ దేవుడు రాయేదే కాదు, విశ్వాసం ఉంచితేనే తన కార్యాలు జరిగించగలిగిన వాడు. లోకంలో ప్రయత్నం చేసినట్టు దేవుడి దగ్గర కూడా ప్రయత్నం చేస్తాడు, కుదరదు. నీ విశ్వాసం చంచలత్వంగా కాదు, అచంచలమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. గాలికి ఎటు పడితే అటు ఊగే చెట్టులాగా కాదు, స్థిరమైన విశ్వాసాన్ని మనం దేవుని మీద ఏం చేయాలి? కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని యొద్దకు వచ్చినప్పుడు అంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, అందుకని ఆశించినంత కంటే ఎక్కువ ఫలభరితమైన జీవితాన్ని తాను కలిగి ఉన్నాడు. ఈ పూట కూడా మీతో చెప్పేది అదే, మీరు కూడా దేవుని యొద్దకు తిరిగి మళ్ళుకునేటప్పుడు విశ్వాసంతో ఆయన నాకు చేస్తాడు, కోల్పోయినవి తిరిగి నాకు ఇవ్వగలుగుతాడు. మేము మారియమ్మ అని గృహదేవత మాకు ఇలవి పూజలు, పురస్కారాలు, యాగాలు, యజ్ఞాలు, నోములు ఇవి మా కుటుంబ నేపథ్యం. తాతల కాలం నుండి ఆమె మా ఇలవి. అయితే నాన్న వాళ్ళ అన్నదమ్ములు 9. నాన్న లాస్ట్ పర్సన్ నరసింహులు గారు. నాన్నకి పెళ్ళైన తర్వాత శ్రీరామనవమి రోజు పుట్టానని ఇక్కడే తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది పాలెం ఉంది, ఐడియా ఉంది కదా మీకు? అక్కడ పురోహితుల చేత నన్ను అక్కడ తీసుకెళ్ళి రాము అను నామకరణ కూడా చేయించారు నాకు. ఈ నామకరణ అయిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అన్నప్రసన్న నామకరణ అయిపోయిన తర్వాత చిన్న జ్వరంగా ప్రారంభించబడిన బలహీనత నా శరీరంలో పెనుమార్పులు వచ్చి నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయాడు. నడకలేదు నాకు చిన్నప్పుడు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 6 నెలల పాటు ఎలక్ట్రానిక్ షాక్తో ట్రీట్మెంట్ జరిగింది. 6 months
క్యాన్సర్ పేషెంట్కి కీమోథెరపీలు ఎలాగైతే చేస్తున్నారో ఆ రోజుల్లో నాకు ఈ కుడికాలికి కరెంట్ పెట్టి ట్రీట్మెంట్ జరిగింది 6 నెలల పాటు. కానీ జరిగిన విషయం ఏంటంటే కుడికాలుకున్న జబ్బు ఎడమ కాళ్ళు కూడా సోకి 2 కాళ్ళు పడిపోయిన ఒక అవిటివాడిని. నడకలేదు నాకు చిన్నప్పుడు. చాలా ఇబ్బంది గల పరిస్థితి. మీరు నా నడకను అర్థం చెప్తే తెలిసిపోతుంది. లైట్గా చిన్న అవిటితనంగా ఉంటారు. ఆ లోపం లేకపోతే మీరు నమ్మరు. అందుకే నాకు పెద్ద బాధ ఉంది. ఎందుకంటే ఇలాంటి పూర్తిగా 2 కాళ్ళు పెట్టుకుని ఒక అవిటోండి. వైద్య శాస్త్రం కూడా చెప్పింది ఏంటంటే మీ అబ్బాయికి నడకరా సార్, పాక్కుంటూ దిక్కుంటూ బ్రతకాలి, జీవితాంతం ఇంతే అని చెప్పారు. ఇక అమ్మకి నాన్నకి దుఃఖం. ఇంట్లో కొడుకు ఇలాగ అయిపోతే ఏ తల్లిదండ్రులకి బాధ ఉండదు. ఇలా వేదన చేత నింపబడి ఎక్కన కొండలు లేవు, మొక్కని దేవుళ్ళు లేరు, చెయ్యని పూజలు లేవు, దొల్లని మెట్లు లేవు. అన్నీ చేసి చేసి విసిగి వేసాడిపోయారు. అమ్మకి నాన్నోళ్ళకి, తాతలకి, పెదనాన్నోళ్ళకి యేసుప్రభు అంటే నచ్చదంట. తక్కువ కులస్తుల దేవుడు, వేరే జాతికి వేరే మతానికి చెందినడు. ఇలాగా ఏమంటారంటే ఏవో తప్పుడు అభిప్రాయాలతో ప్రభుని అర్థం చేసుకోలేదు. కానీ చివరికి నాన్నగారికి ఒక స్నేహితుడు ఉంటే వాళ్ళు వచ్చి చెప్పారంట, అన్ని చోట్లకి వెళ్తావు కదరా, ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అందరికీ నీ బాధ చెప్పుకుంటున్నావు, యేసుప్రభు వరకు నీ బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా నీ కొడుకును బాగు చేస్తాడు. విశ్వాసంతో నాన్నగారు ఇలాగ అన్నారంట. మరి ప్రభుని తిట్టాను, ఆయన ఏమని అంటాడని వెళ్తే అంటే ఆయన ఏమనేవాడు కాదు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. నాన్నకి విశ్వాసం కలిగింది. సో ఇన్ని చోట్లకి వెళ్ళాను, ఎన్నో చోట్లకి తిరిగాను, వన్స్ ప్రభు దగ్గరికి వెళ్దామని మీలాగే వచ్చి ఆదివారం వాక్యం అంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారిని దేవుడు దర్శించారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మా ఇంట్లో భారీ మంది దేవతలు ఉండేదే. ఈ పూజలు చేసే వాళ్ళకి అర్థం ఉంది. విగ్రహాలు దేవత మా తాత వాళ్ళని పిలిచేదంట, ఏవా నరుడా రమ్మంటే కానీ రావేరా, అడిగింది కానీ ఎవ్వారా అని అరిచేదంట. ఇది మా ఇంట్లో జరుగుతున్న సన్నివేశాలు. కానీ ప్రభు దగ్గరికి నాన్న వచ్చేసరికి దేవుడు ఇలా అన్నారంట, నా కుమారుడా అని. స్తోత్రం కలుగునుగా. డాడీకి డౌట్ వచ్చేసింది, ఏళ్ళ తరబడి కొలిచిన ఆవిడేమో ఏరా అందే, యేసుప్రభుని దూషించాను, ఈయనేమో కుమారుడు అన్నాడు, బహుశా ఈయన నిజమైన తండ్రినేమో ప్రపంచంలో పిల్లలను పిలిచినంత ప్రేమగా పిలుస్తున్నాడని చిన్న విశ్వాసం ప్రారంభించబడి నాన్నగారికి మందిరంలో ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు చెప్పారు, కుటుంబం నుంచి ప్రత్యేకించాను, సేవకులకు నేను నియమించుకున్నానన్న దేవుని చిత్తం నాన్నకి ఎప్పుడైతే తెలిసిందో అమ్మని, నన్ను, తమ్ముడిని కట్టుబట్లతో ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. నాన్నగారు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చారో పెదనాన్న మమ్మల్ని ఇంట్లో నుండి గెంటి వేసిన పరిస్థితులు, మన కులాలు ఇందిరా, మన దేవుళ్ళు ఏంది, ఆ కాని దేవుడి దగ్గరికి వెళ్ళేమంటే ఆళ్లే కావాల్సి వస్తే ఆస్తులు నయ్య పైసా ఇచ్చేది లేదని పూర్తిగా రక్తహస్తాలతో గెంటి వేయబడ్డాం. చిత్రం ఏంటో తెలుసా, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి నాన్న వచ్చారో ఆశ్చర్యం, ఏ వైద్య శాస్త్రం అయితే నడక రాదు, పాక్కుంటూ దేక్కుంటూ బ్రతకమని చెప్పిందో అదే వైద్య శాస్త్రం కంగు తినే రీతిలో మన ప్రభు నా 2 కాళ్ళు ముట్టి స్వస్థపరిచారు. హల్లెలూయా. నడక లేని బతుకు ఇప్పుడు చాలా స్వతంత్రంగా నడుస్తున్నాను, కానీ చిన్నప్పుడు నడకలేని బతుకు. ఇప్పుడు మేము మాట్లాడగలనుకుంటాను, నడకనే కోల్పోతే ఇచ్చినాడు, జీవితంలో కోల్పోని కూడా ఏమన్నా. ఎంతో మంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ఎన్నో ట్రీట్మెంట్ జరుగుతుంది. చిత్రం ఏంటంటే మా ఊళ్ళో 7గురికి వ్యాధి ఉంది. ఆ 7గురిలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్. కానీ 6గురు ఎప్పటికీ అలాగే ఉన్నారు, నేను ఒక్కడే బాగు చేయబడ్డాను. బికాస్ ప్రభు దగ్గరికి వచ్చిన కారణాన్ని బట్టి. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడైనా తిరిగి నా యుద్ధకి మన బతుకులు బాగు చేయాలని ఆలోచన దేవుడు కలిగి ఉన్నప్పుడు మనకేంటి ఒళ్ళు బతకాలి, అవునా కదా? మనం దేవుని దగ్గరికి రావడానికి మనకి ఏది అడ్డు తగ్గుతుంది? మనం దేని చేత వెనకడుగు వేస్తున్నాం? నేను మాట్లాడేది ఏంటంటే మనం అందరం క్రైస్తువులు, మీరందరూ, మీరంటే బై బర్త్గా క్రిస్టియన్స్, నేనంటే రీసెంట్గా ప్రభుత్వం తెలుసుకున్నాం. కానీ 29 సంవత్సరాలు క్రితం మా నాన్నగారు, ఇప్పుడు మేమందరం కలిసి 29 సంవత్సరాలు మేము ఎప్పుడైతే ప్రభు హీల్ చేశారో అప్పటి నుండి ఇప్పటికి 29 సంవత్సరాల సేవ. నేను పూర్తిగా దేవుడి సేవలోకి వచ్చి 9 ఏళ్ళు ఇలాగా దేవుడి పరిచయంలో ఉన్నాం. కానీ మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మీలో పురుషులే ఏదన్నా అనేది నా డౌట్. ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారా ఈ సంఘం? మిగతా వాళ్ళు ఏది అమ్మా జాబ్కి వెళ్ళారా? సాయంకాలం వస్తారండి.
ఓకే, ల్యాబ్ వర్క్లు ఉన్నట్టున్నాయి. ఓకే సరే, సాయంత్రం నేను అనే మాట ఏంటంటే, ఉపవాస కూడికలప్పుడు పెద్దలు, చిన్నలు, వయోవృద్ధులు, చంటి పిల్లలతో సహా ఎక్కడ ఉండాలి? ఉండాలి సార్, అది రూలు. వాక్యం చెప్తున్నమాట అది. యోగేశ్వరంలో 1వ అధ్యాయం మీరు చదివితే పెద్దలారా అన్నాడా లేదా? చదవండి అన్నమాట. యోగేశ్వరంలో 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇదిగో 3వ వచనం, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడు, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోయే తరము వారికి. అంటే పెద్దలు రావాలి, పిల్లలు కూడా రావాలి. ఇంకెవరు రావాలి? అది 2వ అధ్యాయం 16వ వచనం, జనులను సమకూర్చుడి, సమాజ కూటాన్ని ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలని తోడుకొని రండి. పెళ్లి కొడుకు రావాలి, పెళ్లి కూతురుతో సహా గదిలో నుండి ఎక్కడికి వచ్చేయాలి? దేవుని మందిరానికి వచ్చేయాలి. ఇది రూల్ అండ్ రెగ్యులేషన్స్. దేవుని విధి విధానాలు మనం అతిక్రమించే వారిగా పరిగణించబడతాం. ప్రేమతో నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, 21 రోజులు కలిసిపోయారేమో, ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఈ రాత్రితో రేపు అయిపోతే రేపు ఎల్లుండి 3 రోజులు. సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోమని ప్రేమతో నేను కోరుతున్నాను. గల కారణం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్నాడు. మీ పరిస్థితులన్నిటినీ బెటర్గా ఉంచాలని దేవుడు ఉద్దేశం. అందుకనే దేవుడు ఇప్పుడైనా తిరిగి నా యొద్దకి రమ్మంటాడు. చివరిగా టైం అయిపోయింది, జస్ట్ 8 minutes ఉంది. 8 minutes ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఉపవాసము తిరిగి వచ్చిన ఒక రాజు మనకు తెలుసు. చెప్తారు ఎవరైనా? యెహోషాపాతు. చెప్పండి ఎవరు? యెహోషాపాతు. ఇతని మీదకి ఎంతమంది వచ్చారు? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను. ఇప్పుడు ఎంతమంది? 3. మళ్ళా చదువు. అమోనీయుడు, మోయాబీయుడు, మెయ్యేనీయుడు, అమ్మోనీయుడు, మోయాబీయుడు 3. ఆ తర్వాత సిరియానులో దండుపేటలో నుండి మరి కొంతమంది. ఎక్కడ నుండి? సిరియాలో నుండి వచ్చుచున్నారని ఉంటుంది. ఎంతమంది ఇప్పటికి? 4. చెప్పండి ఎంతమంది? మీరు అనుకోవచ్చు 4 అంటే 4 members అని. కాదు, 4 రాజ్యాలు. అద్భుతం అమ్మా, ఎవరు చెప్పారు? ఎంతమంది వాళ్ళు? 4 రాజ్యాలు. అంటే సైన్యముతో సహా రాజు, 4 రాజులు, వాళ్ళ వెనకాల ఉన్న సైన్యాలు ఎవరి మీదకి వచ్చారు? యెహోషాపాతు మీద. యెహోషాపాతు ఒక్కడే. తిప్పి కొడితే ఎక్కువ వేల మంది కూడా లేరు ఇశ్రాయేలు సైన్యం. కానీ ఇప్పుడు 4 ఏకమైపోయి వచ్చారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇశ్రాయేలు పంట పొలాలన్నిటి నాశనం చేసిన పురుగులన్నీ 4. ఇప్పుడు ఇశ్రాయేలు జీవితాన్ని పాడు చేయడానికి మరలా వచ్చుచున్నది ఎవరు? 4 రాజ్యాలు. ఎన్ని రాజ్యాలు? 4 రాజ్యాలు. యెహోషాపాతు ఒక్కడే ఉన్నాడు. అయితే 3వ వచనంలో ఏమంటాడంటే, అతడు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. ఆమె ఏం చేశాడంట? యెహోవా యొద్ద విచారించడానికి. మన మూలవాక్యం మర్చిపోకూడదు. ఎప్పుడైనాను ఉపవాసం ఉండి తిరిగి మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి. ఇప్పుడు యెహోషాపాతు కూడా శత్రువుల మీదకి వెళ్ళడానికి బలం లేక కాదు, యుద్ధం చేయడానికి సామర్థ్యం లేక కాదు, రథం లేక, లేదా గుర్రాలు లేకో, లేదా సైన్యం లేకో, కత్తులు లేకో, ఈటలు లేకో, బల్లెలు లేకో కాదు. అతను అన్ని ఉన్నా సరే ఎవరి బలాన్ని కోరుకుంటున్నాడు? చెప్పండి, ఎవరి బలం? దేవుని బలం. స్తోత్రం కలుగునుగా. మనం ఎప్పుడైతే దేవుని బలం ఎత్తుకో పరిగెత్తుకొని వెళ్ళగలుగుతామో మన బలహీనతలన్నింటిలో దేవుని బలాన్ని పొందుకోగలుగుతాం. అందుకని వాక్యం చెబుతుంది, నన్ను బలపరచును అని అంది నేను సమస్తము. దేవుని నిన్ను బలపరచాలి. నీవు దేవుని బలాన్ని పొందుకోవాలంటే బలం ఇచ్చే దేవుని ఎదుగు ఏం చేయాలి? పరిగెత్తుకుని వెళ్ళాలి. సమస్యలు చెప్పాలి, బాధను వ్యక్తపరచాలి. ప్రభా, ఇదిగో నా కన్నీరు, ఇదిగో నా దుఃఖం, ఇదిగో నా శత్రువు, వీడు 4 ఏకమైన దగ్గరకు వచ్చాడని యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఇలాగన్నాడు. 12వ వచనం, ఎంత గొప్ప సైన్య సమూహముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఆమె ఎంత గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి ఏమి లేదంట, శక్తి లేదంట, ఏం చెయ్యాలో కూడా మాకు తోచట్లేదు. ఇక నీవే మాకు, ఇంగ్లీష్ లో ఉంటుంది, అవర్ ఐస్ ఆర్ అపాన్ యు, మా కళ్ళన్నీ నీ వైపే చూచుచున్నవి. స్తోత్రం కలుగునుగా.
సమస్యలో నీ కళ్ళు ఎవరు చూస్తున్నాయి? నీ చేతులు ఎవరి యొద్దకి చాపబడుతున్నాయి? నీ శరీరం ఎవరి యొద్దకు పరిగెత్తుకుని వెళుతుంది? నీకు దేవుడు లేడా? నీకు దేవుని నామం లేదా? ఆయన బలవంతుడు అన్న సంగతి మర్చిపోయావా? దేవుని బలాన్ని ఎందుకు తక్కువ చేసి పరాయి ముందు చేతులు చాపగలుగుతావు? యెహోషాపాతు ఎవడి ముందు తల వంచలేదు, దేవుని ముందు మాత్రమే విచారణ చేయడానికి శిరస్సు ఉంచాడు. నీకు ఒక మాట చెప్పాలి, దేవుని ముందు ఎప్పుడైతే నువ్వు తల వంచుకుని బ్రతకడం ప్రారంభిస్తావో ప్రపంచంలో నువ్వు తల ఎత్తుకుని బ్రతికేలాగా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కాళ్ళు ఎప్పుడైతే పట్టుకోవడం అలవాటు చేసుకుంటావో మనుషుల కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం దేవునికి ఎన్నడూ రానివ్వడు. దేవుని కృప అంతగా నేను హెచ్చరించగలుగుతుంది. మనం ఎందుకు ఓడిపోతున్నామో తెలుసా? బలవంతుడైన దేవుని వదిలేసి గెలిపించగలిగిన దేవుని ఆశ్రయించక మన పనులని మనము చూసుకోవాలి. అందుకనే రాత్రంతా శ్రమ పడ్డాం, అయినా రాలేదు. రహదారులన్నీ మేము వెతికాము, అయినా సరే అపజయమే వచ్చింది. కానీ మా జీవితంలో విజయం అయితే కానీ రక్షించు నీ సిలువ లోతుల్లో ఉన్నటువంటి రత్నాలు వెతికేలాగా మాకు చేయగలిగింది. ఎంత అద్భుతమైన పాట! కొన్నిసార్లు పాటలు పాడేస్తాం అంతే, కానీ అందులో ఏముందో ఎవరికి తెలియదు. మనం ఓడిపోవడానికి రీజను మనము చేయించున్న తిరుగుబాట్లే. దేవుని యొక్క విచారణ చేయలేకపోవడానికి ప్రేమతో దైవజనుడిగా బ్రతిమలాడుతున్నమాట. ఇప్పుడైనా దేవుని ఎదురు పరిగెత్తుకుని వెళ్ళుదుము గాక. ఏదైతే గెలవలేకపోతున్నామో, ఏదైతే సాధించుకోలేకపోతున్నామో, ఏ పురుగులైతే పంటను నాశనం చేసేయో, ఇప్పుడు ఏ నలుగురి చేత యెహోషాపాతు ఏమంటారంటే బంధించబడి ఉన్నాడు, విడుదల లేక సైన్యం అంతా చేత కట్టడి చేయబడి ముట్టడి చేయబడిన పరిస్థితిలో ఉన్నాడు. అతడు దేవుని ఎదురు వెళ్ళాడు. జరిగిన మాట ఏంటో తెలుసా? మాటు గండ్ర పెట్టాడంట దేవుడు. ఏ గండ్ర? మామూలు గండ్ర కాదు అమ్మా. ఏంటంట అది? మాటు గండ్ర. మాటు గండ్ర అంటే తెలుసా మీకు అమ్మా? అంటే అర్థం కాదు, చెప్తే క్లారిటీగా చెప్పా. ఏంటమ్మా అది? మాటు గండ్ర అంటే తెలుసా అమ్మా? అర్థం కాదు. ఇంకో మాట చెప్పి, మాటు గండ్ర అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సంజీవ్ అయ్యారు ఉన్నారు, ఇప్పుడు అయ్యారు ఉన్నారు, ఆయన యెహోషాపాతు అనుకున్నాను కాసేపు. ఎవరైనా మనం చెప్పండి ఆయన పేరేంటి? ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడ ఒక అన్న టీ షర్ట్ వేసుకుని ఉన్నాడే, ఈ అన్న ఉన్నాడు, నాతో పాటు వచ్చింది వెనకాల బ్లూ షర్ట్ వైట్ షర్ట్. మేము ఎంతమంది ఇప్పుడు? ఎవరిని లేకపోతే వచ్చాము? యెహోషాపాతు. తీరా మేము నలుగురు వచ్చామే. నా దేశం వేరు, మనోడి దేశం వేరు, వాడిద్దరు దేశాలు వేరు. చిత్రం ఏంటంటే ఒకరిని చంపడానికి నలుగురు ఒకే బట్టలేసాం, కానీ లోపల ఏముంది? దేశభక్తి ఉంది. నేను అర్థమవుతుందా? ఎవరినో ఏ చేయడానికి వచ్చినా లోపల ఏమంటుంది? ఎవరినో చంపడానికి ఒకే రంగు బట్టలు వేసుకున్నంత మాత్రాన లోపల ఒక స్వభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు యెహోషాపాతును చంపడానికి నలుగురు ఏకమై వచ్చామే, మాతో పాటు చాలా మంది వచ్చారు కదా. అయితే జరిగిన మాట ఏంటంటే ఒకరి భుజాల మీద ఒకరు చేసుకొని యెహోషాపాతు మీదకి వెళ్తుంటే జరిగిన చిత్రం ఏంటంటే మనోడు కాలు వచ్చి నా కాలు తగిలింది. అక్కడే స్టార్ట్ అయింది కిలిగచ్చి. ఎవరి కాలు? మనోడు కాలు వచ్చి నా కాలుకు తగిలితే నేను ఊరుకుంటానా? ఏంద్రాపై కాలు అడ్డేస్తున్నాం అన్నా. మనోడు అన్నాడు, లేదు బ్రదరు, ఎంత లక్షల మందిలో కాలు తగలడం అనేది సహజమే. అంటే కాదు కాదు, ఇది ఏదో రాజకీయ కుట్రలాగా ఉందని మొదలైంది. ఇది ఎంత అయిపోద్దంటే నేను ఆడి మీదకి వెళ్తే నా పక్షం ఉన్నవాడు నా వెనకాల రాకుండా ఆగడు, మనోడు పక్షం ఉన్నవాడు మనోడు వెనకాల రాకుండా ఉన్నాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఎవ్వడు కిలిగజ్జలు పెట్టకుండా దేవుడు ఒక్కసారి గిల్లాడంటే సార్ ఎంతమంది అయినా పెట్రోల్ రాలిపోయినట్టు రాలి చేస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. అందుకని వాక్యం మీద చెప్తుంది, నీ మార్గంలో దేవునికి అప్పగించు. ఆమె యెహోషాపాతు కత్తి దుయ్యకుండా, ఈట ఎసరకుండా, రథానికి గుర్రాన్ని జత కట్టకుండా, సైన్యాన్ని బయటికి తీసుకురాకుండా మోకాళ్ళ మీద ఉండగానే శత్రువులు హతమయ్యారని వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగునుగా. శత్రువు ఎలా పాడిపోయాడు? ప్రార్థన వల్ల. చెప్పండి, దేని వల్ల? శత్రువు పారిపోవాలంటే ఏముండాలి అమ్మా? ఇప్పుడు నీకు 2 బిందెలు నీళ్ళు రావాలి ట్యాప్ కాడ, కానీ ఒక బిందె వచ్చింది. ఒక బిందె ఖాళీతో వెళ్ళిపోతుంది. ఊరుకుంటావా? ఏం చేస్తావు? వెనకాల గొప్ప ముడేసేస్తావు, ఏదో కుర్చీలన్నీ లోపలికి ఇంకా పెడతావు, ఈ చెయ్యి ఇలా మెలేస్తావు, ఏంటనే కానీ వస్తావు. ఒక్క చిన్న బిందెకే ఎంత రాతాంతం చేస్తాం, అవునా కదా? కానీ
జీవితంలో ఎన్నో కోల్పోతున్న దేవుని దగ్గర ఎందుకు అంత పట్టుదల ఉంది మనకి? అంటే సమస్యను గెలవడానికి నోరేసుకుంటే అవదు జీవితంలో. అందుకని బైబిల్ చెప్తుంది, మనము పోరాడున్నది శరీరులతో కాదు. శరీర సంబంధమైన పోరాటాలకి రాజకీయాలు కావాలి, శరీర సంబంధమైన పోరాటాలకి కత్తులు కావాలి, కడప బాంబులు కావాలి, ముంబై స్కెచ్లు కావాలి, అవునా కదా, ఏమైనా వేసేయడానికి. కానీ మనము పోరాడేది శరీరంతో, ఇవన్నీ వినియోగించాలి. కానీ మనం పోరాడుతున్నది ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండల సమూహాలతోనూ పోరాడుతున్నాం. స్తోత్రం కలుగును గాక. ఇది మనకున్న బ్యాచ్. ఈ అన్ని దాటుకుని వెళ్ళాలంటే మన కులాలు మనకి సేవ్ చేయలేవు, మన మతాలు మనం సేవ్ చేయలేవు, మన పరిస్థితులు మనం దాటాలంటే దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. అందుకనే పోరాడడానికి బలం ఇవ్వగలిగిన దేవుని యొక్క యెహోషాపాతు అన్నాడు, ఏం చేయాలో నాకు ఏమాత్రం అవసరలేదయ్యా, పోరాడే బలం కూడా నా దగ్గర లేదు. ఇక ఏదైనా దిగ్గన ఉన్నదంటే ఒకడు. ఒక మాట చెప్పిన, దేవుని వైపు చూచిన కళ్ళు మరి ఎవ్వడ ముందు ధ్యానంగా చూడనివాడైనా. ఆయన బలం అంత గొప్పది. దేవుని బలాలకు అలవాటు పడినోడు మరి ఎన్నడు మానవ బలాల కొరకు పరిగెత్తాడు. దేవుని బలాలు రుచి మరిగినాడు. మనుషులాడు ఎవడన్నా వచ్చి నాకు సాయం చేస్తారేమన్న ఆలోచన కూడా. అందుకని దావీదు ఎలాగన్నాడు, ఆకాశమందు నువ్వు నాకు ఉండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. ఈ పూట కూడా మీతో ప్రేమతో చెప్పేది, ఇప్పుడైనా తిరిగి ఎవరి దగ్గర పోతాం? మీ కుటుంబాల్లో చొరబడిన ప్రతి పురుగు, ప్రతి శత్రువు, ప్రతి కీడు ఆయన కొట్టివేయాలంటే ఇప్పుడైనా వచ్చేద్దాం. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మళ్ళా దేవుని సహాయంతో పొందుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించుకోగాక. అందరూ లేచి నిలబడండి ఒకసారి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఒక చిన్న మాట, కళ్ళు మోయండి, చేతులను వైపెత్తుదాం. ప్రభువా, ఈ రాత్రి ఉన్నప్పుడుగా నీ దగ్గరికి నేను వస్తున్నాను. ఇప్పుడైనా తిరిగి రమ్మన్న నీ వద్దకి నేను పరుగులెత్తుకుని వస్తున్నాను. నా పరిస్థితులు మార్చగలిగిన వాడు. 3 బారిన మా జీవితాలు వాక్యం చెప్తున్నది, గొంగలు పురుగులు ఆకులు తినేశాయి, మిడతలు వచ్చి పూతలు తినేశాయి, పస పురుగులు వచ్చి సారమంతా తినివేశాయి, చీడ పురుగు వచ్చి వేరులని తినివేశాయి. ఇక వారి జీవితాలకు ఎటువంటి ఆధారం లేని పరిస్థితుల మధ్య మిగిలిపోతే దేవుడు మరలా వారి భవిష్యత్తును మహిమకరంగా చేయడానికి తిరిగి ఎప్పుడైనా నా యొద్దకు రమ్మని దేవుడు ప్రేమతో కబురు పంపాడు. ఆ కబురు ఈ పూట కూడా మీ యొద్దకు వచ్చింది. మీలో ఎంతమంది దేవుని వైపు తిరుగుతున్నారు? మీలో ఎంతమంది దేవుణ్ణి ఆశ్రయించగలుగుతున్నారు? ప్రభుని అడుగుతారయ్యా, మా పరిస్థితుల్లో మేము కూడా గెలవలేకపోతున్నాం. మీకు ఏ కష్టం లేనట్టు నింపరంగా మౌనంగా ఉండమాకండి. దేవుని పాదాలు పట్టుకొని అడగండి, ప్రభువా, ఈ పూట మీ దగ్గరికి మేము వస్తున్నాము, నీ సహాయం మాకు అందించండి. నువ్వు లేకుండా మా శత్రువులను మేము గెలవలేము. అమ్మా, కనిపించని నష్టాలు పురుగులు చేస్తున్నాయి మనిషి జీవితాన్ని. కనిపించని నష్టాలు, కనిపించని నష్టం, కనిపించని దుఃఖం, కనిపించని మరణం ఈ పురుగుల వల్ల మనిషికి సంక్రమిస్తుంది. ఇప్పుడైనా ప్రభుని అడుగుదామా, అయ్యా మా జీవితాల్లో చొరబడిన ప్రతి పురుగులను తప్పించండి. ఏ పురుగు మీ బిడ్డను నాశనం చేస్తుందో నాకు తెలియదు, ఏ పురుగు మీ జీవితాన్ని పాడు చేయడం చూస్తుందో నాకు తెలియదు. ఇప్పుడైనా ఒక మాట ప్రభుని అడుగు, అయ్యా నేను నీ ఎదుగు వచ్చేస్తున్నాను, నా సమస్యలో నాకు నేను గెలవలేను, ఏదైనా జరిగించగలిగిన వాడు నువ్వే. అందరం నోరు తెరవండి. ఇప్పుడైనా దుఃఖించు, కన్నీరు విడుచు, మనఃపూర్వకంగా తిరిగిన యుద్ధకి రండి. దేవుడు ఎంత అద్భుతంగా మన మీద ప్రేమ కలిగి పిలుస్తున్నాడు, మన జీవితాల పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు తిరిగి రావట్లేదు కానీ ఆయనే కబురు పెట్టాడు నువ్వు వస్తావని. నువ్వు పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు తల్లి. యవన చెల్లెళ్ళారా, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీ భవిష్యత్తును నాశనం చేయడానికి పొంచి ఉన్న కీడులు, మీ జీవితాల మీదకు వచ్చిన అపవాది ఆలోచనలు, మీ భవిష్యత్తును నాశనం చేయడానికి, మీ భవిష్యత్తును తినివేయడానికి వచ్చిన ప్రతి మిడత పురుగుల బెడతను తప్పించు ప్రభువా.
ఈ రోజున ప్రతి యవన జీవితాన్ని పాడు చేయడానికి ప్రతి పురుగులు బయలుదేరుతూనే ఉన్నాయి. ఇప్పుడైనా ఈ పూట ప్రభుతో మాట్లాడు. నోరు తెరువు, హృదయం అంతటితో ప్రభుతో మాట్లాడు. మనఃపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకో. అయ్యా, నాకు నువ్వు తప్ప మరెవరు ఆధారం లేదు. నా పరిస్థితులు మార్చగలిగిన వాడు నువ్వు ఒక్కడవే. నేను నిన్నే నమ్ముకున్నాను. నన్ను సిగ్గుపడనివద్దయ్యా. నీ కార్యాలన్నీ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేరు మాకు ఇలాలో, ఎవరు లేరయ్యా మాకు ఇలాలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా.